ఈ రోజు మరి కాగ్నిజెంట్ లాంటి కంపెనీ ఈ రోజు వైజాగ్‌లో పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అత్యంత అదృష్టం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఈ రోజు రాష్ట్రం మొత్తంలో ఈ రోజు ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు హైదరాబాద్, బెంగుళూరు లాంటి ప్రదేశాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అటువంటి సందర్భాల్లో ఈ రోజు ఇలాంటి కంపెనీ రావడం చాలా అంటే చాలా గొప్ప విషయం. అటువంటి ఈ రోజు విద్యార్థులు పడుతున్న కష్టాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మా కన్నీరుని తుడుస్తున్నారంటే అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు ఈ ఒక్క కంపెనీ కాకుండా ఇంకా ఎన్నో కంపెనీలు ఇంకా వస్తున్నాయని కూడా చెప్పారు. ఇది మాకు చూస్తే ఈ రోజు విద్యార్థిగా మాకు చాలా భరోసాను ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మాకు ఎంతో మెరుగుపరిచే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఈ తరం అంతా బాగుపడుతుందని మేము చాలా సంతోషంగా ఈ సంతోషాన్ని మీకు వ్యక్తం చేస్తున్నాం. చాలా మంది రాజకీయ నాయకులు చాలా మాటలు చెప్తూనే ఉంటారు. కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ గారు ఈ రోజు చెప్పిన మాటను కూడా ఒక దిశగా అడుగు వేసి ప్రారంభించారు. ఈ రోజు ఆయన చెప్తున్నప్పుడు నిజమా అనుకున్నాం, కానీ ఈ రోజు అదే దిశగా ఈ రోజు వైజాగ్ పోతా ఉంది. ఇలా వెళ్తూ ఉంటే వైజాగ్ ఐటీ హబ్ గా మారుతుంది అన్న విషయం తప్పకుండా ఇది అనుకున్న టైం పీరియడ్ కంపల్సరీ అవుతుంది. అది మాకు విద్యార్థులుగా మేము ఎప్పుడు నమ్ముతాం. ఆయన మాకు ఇచ్చిన భరోసాను మేము ఎప్పుడు కూడా ఆయన మా మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి ఆయన తప్పకుండా ఇది వైజాగ్ అనేది ఐటీ హబ్ గా మారుతుంది. గతంలో పరిపాలించిన ఐటీ శాఖ మంత్రులు ఈ రోజు జిల్లా దాటని పరిస్థితి ఉండే, కానీ ఈ రోజు నారా లోకేష్ గారు ఈ రోజు వైజాగ్ అని కాదు రాష్ట్రం మొత్తం బాగుండాలి, రాష్ట్రంలో కంపెనీస్ అనేవి చాలా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజు అమెరికాయే కాదు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి తగినంత అన్ని కంపెనీలు కూడా వాళ్ళు పెట్టుకునే సంబంధాలు ఈ రోజు అది వైజాగ్ అని కాదు రాష్ట్రం మొత్తం మెరుగుని చూపిస్తుంది. అంతేకాదు ఈ రోజు మరి నారా లోకేష్ గారు ఈ రోజు అమెరికా వెళ్లి గూగుల్ సీఈఓని కలవడం అంటే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఏ విధంగా తీర్చిదిద్దారు. ఈ రోజు రాయి రప్ప అనే ప్రదేశం అనే ఈ రాయిలోన మనం రాజధాని అనే దాన్ని ఈ రోజు హైదరాబాద్ అనే ప్రదేశం ప్రపంచం మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా మారిపోయింది. మరి అటువంటి దిక్సూచిగా పునాదులు వేసిన వ్యక్తి ఒక నాయకత్వంలో ఈ రోజు మన రాష్ట్రం నడుస్తుంది కాబట్టి వైజాగ్ అనేది చాలా బాగుపడుతుంది. ఈ రోజు అటువంటి ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మా వైజాగ్ మీద చూపించడం ఒక వైజాగ్ వాయిస్ గా మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా ఈ రోజు రాష్ట్రం కోసమే. ఈ రోజు వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో రకరకాల దేశాలు తిరిగి అక్కడుండే కంపెనీస్ కానివ్వండి, అక్కడుండే ఉద్యోగాల కోసం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగస్తులు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి అని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు వాళ్ళు చేసే ప్రతి సంస్కరణ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే. మరి ఎటువంటి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కాదు పనిచేసింది మెదడు అనే ఒక ఉద్దేశంతో ఆయన చూపించే మెదడు, ఆయనకుండే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు అందిస్తూనే ఉన్నారు. అటువంటి ఎక్స్పీరియన్స్ తో ఆయన చేసే సంస్కరణలన్నీ కూడా ఈ రోజు మేము ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధానికంగా మేము చాలా హ్యాపీగా ఆలోచిస్తూ అది చాలా మా భవిష్యత్తుకు మంచి ఉద్దేశం అని చెప్పి అనుకుంటున్నాం.